ముందుగా ప్రేక్షకులందరికీ వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. దీనికి కారణం ఏంటంటే, భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని పాదాలతో తన్నినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళిపోతుంది. అప్పుడు భృగు మహర్షి తాను చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తంగా లక్ష్మీదేవి గురించి కఠోర తపస్సు చేసి లక్ష్మీదేవి ప్రత్యక్షమైన తర్వాత తనకు పుత్రికగా జన్మించమని ప్రార్థిస్తాడు. అందుకు లక్ష్మీదేవి అనుగ్రహించి భృగు మహర్షికి పుత్రికగా జన్మిస్తానని వరం ఇచ్చింది. తాను ఇచ్చిన వరం ప్రకారం భృగు మహర్షి భార్య అయినటువంటి ఖ్యాతీదేవికి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జన్మించింది కాబట్టి, ఇచ్చిన వరాన్ని నిలబెట్టుకొని జన్మించింది కాబట్టి అమ్మవారికి వరలక్ష్మి అనే పేరు వచ్చింది. అంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి అమ్మవారి జన్మదినం. భృగు మహర్షి పుత్రిక కాబట్టి భార్గవి అనే పేరుతో కూడా పిలుస్తారు. అందుకే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేటప్పుడు వరలక్ష్మీదేవికి ప్రీతి కలిగించే విధంగా ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తూ ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించాలి. వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు పంచ అన్నాలను నైవేద్యంగా సమర్పించాలి. 5 రకాలైన అన్నాలను నైవేద్యంగా సమర్పిస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మొట్టమొదటిది దధ్యాన్నం, అంటే పెరుగు కలిపినటువంటి అన్నము. ఈ దధ్యాన్నాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించినట్లయితే మనకి సంపదలు లభిస్తాయి. ఆ తర్వాత వరలక్ష్మీదేవికి పాయసాన్నం నైవేద్యంగా సమర్పించాలి. పాలతో చేసినటువంటి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అధికార పదవులు లభిస్తాయి. ఆ తర్వాత మూడవది హరిద్రాన్నం, అంటే పసుపు కలిపినటువంటి అన్నం. ఈ హరిద్రాన్నాన్ని వరలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు తగ్గింపజేసుకోవచ్చు, సత్సంతాన ప్రాప్తిని పొందవచ్చు. ఆ తర్వాత నాలుగవది పులగము. పులగం అంటే పెసరపప్పుతో చేసినటువంటి అన్నము. పులగాన్ని వరలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే వంశాభివృద్ధి చేకూరుతుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా చక్కగా అభివృద్ధిని సాధిస్తారు. ఆ తర్వాత ఐదవది బెల్లం కలిపిన అన్నము. బెల్లం కలిపిన అన్నాన్ని వరలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వరలక్ష్మీ వ్రతం చేసుకునే మహిళామణులందరూ తప్పనిసరిగా ఈ పంచ అన్నాలను వరలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే వరలక్ష్మీదేవిని పూజించేటప్పుడు ప్రత్యేకమైన పుష్పాలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారికి మందార కుసుమ ప్రియ అనే పేరుంది. అమ్మవారికి మందార పూలంటే ఎంతో ప్రీతిపాత్రం. వరలక్ష్మీ వ్రతం రోజు దేవేంద్రుడు స్వర్గలోకంలో స్వయంగా కల్పవృక్షం పుష్పాలతో వరలక్ష్మీదేవిని పూజించాడు. మనం అలా పూజించలేం కాబట్టి కల్పవృక్షం పుష్పాలతో పూజించిన ఫలితం రావాలంటే అమ్మవారిని ఎర్రటి మందార పూలతో పూజించాలి. ఎర్ర మందార పూలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే సర్వ సంపదలు చేకూరతాయి. ఆ తర్వాత వరలక్ష్మీదేవికి ప్రీతికరమైన పుష్పాలు కరవీర పుష్పాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కరవీర పుష్పాలంటే గన్నేరు పూలు. గన్నేరు పూలతో అమ్మవారిని పూజించినట్లయితే బంగారము, వెండి ఇటువంటి ఆభరణాలు తొందరగా కొనుక్కునే శక్తి లభిస్తుంది. ఆ తర్వాత తెల్లటి పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. మల్లెపూలు, జాజిపూలు, సన్నజాజి పూలు ఇటువంటి తెల్ల పుష్పాలతో పూజించడం ద్వారా చక్కటి ఆరోగ్య ప్రాప్తిని, మానసిక ప్రశాంతతను పొందవచ్చు. వరలక్ష్మి అమ్మవారికి ప్రీతి కలిగించేది ఆవు నెయ్యి కాబట్టి, ఆవు నెయ్యిలో వరలక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసే మహిళలందరూ తప్పకుండా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అలాగే వరలక్ష్మి అమ్మవారికి కొబ్బరికాయ అంటే ప్రీతిపాత్రం, అరటిపళ్ళు అంటే ప్రీతిపాత్రం. అందుకే కొబ్బరికాయలు, అరటిపండ్లు తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. శనగలు కూడా వేయించినటువంటి శనగలు లేదా ఉడకబెట్టినటువంటి శనగలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. వాయినాలు ఇచ్చే శనగలు కూడా నానబెట్టి అమ్మవారికి నివేదించి ఆ తర్వాత వాయినాలుగా ఇచ్చినట్లయితే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా లభిస్తుంది. కలశం మాత్రం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. కలశం లేకుండా వరలక్ష్మీ వ్రతాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదు. ఈ కలశాన్ని బంగారము, వెండి, రాగి, ఇత్తడి ఏ లోహంతోనైనా తయారు చేయవచ్చు. ఒక్క ఇనుముతో మాత్రం కలశం తయారు చేయకూడదని మార్కండేయ పురాణంలో చెప్పారు. ఇనుము తప్ప ఏ లోహంతో చేసిన కలశాన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతం పూర్తయిపోయిన తర్వాత ఉద్వాసన చెప్పాక
ఆ వరలక్ష్మి వ్రతాన్ని చేయించినటువంటి పండితుడికి కలశాన్ని దక్షిణతో పాటు ఇస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయని మార్కండేయ పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. ఇలా వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా పూజించండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి.